బంగారం ధరలు నేలచూపులు చూస్తున్నాయి. పసిడి రేటు గత కొంతకాలంగా పడిపోతూ వస్తుంది. దీనివల్ల బంగారం కొనుగోలుదారులకు కాస్త ఊరట లభించిందని కూడా అనుకోవచ్చు. గత వారం రోజుల్లో కూడా బంగారం ధరలు దిగివచ్చాయి. హైదరాబాద్, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో బంగారం ధరలు వారం రోజుల్లో తగ్గాయి. మరి ఇదే ట్రెండ్ వచ్చే వారం కూడా కొనసాగుతుందా, లేదంటే బంగారం ధరలు పెరుగుతాయా? ఇంతకీ పసిడి రేట్లు ఎలా కదలొచ్చు వంటి అంశాలు మనం ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం. అంతర్జాతీయ పరిస్థితిని గమనిస్తే వచ్చే వారంలో కూడా బంగారం ధరలు తగ్గొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. యుఎస్ జాబ్స్ డేటా పటిష్టంగా ఉండడం, బలమైన డాలర్ వంటివి బంగారంపై ప్రభావం చూపొచ్చని కూడా అంటున్నారు. భౌగోళిక ఉద్రిక్త పరిస్థితుల్లో చెప్పుకోదగ్గ మార్పులు లేకపోతే బంగారం ధరలు వారం ఆరంభంలోనే దిగిరావచ్చని మిరాయి అసెట్ షేర్ఖాన్ పేర్కొంటుంది. అందువల్ల బంగారం కొనే వారికి అది సానుకూల అంశం అని కూడా అనుకోవచ్చు. ఇక హైదరాబాద్లో చూస్తే డిసెంబర్ 7న బంగారం ధరలు 77,620 రూపాయలుగా ఉంది. ఇరవై 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారానికి ఈ రేట్లు వర్తిస్తాయి. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 71,150 వద్ద ఉంది. వెండి రేటు కేజీకి 1,00,000 వద్ద కొనసాగుతోంది. ఈ బంగారం వెండి ధరలకు వస్తు సేవల పన్ను, జీఎస్టీ అదనంగా పడుతుంది. ఇంకా తయారీ ఛార్జీలు కూడా పడతాయి. అందుకే బంగారం ధర ఇంకా పై స్థాయిలో ఉంటుంది. జ్యువెలరీ ఛార్జీలు, మీరు ఎంచుకునే నగలు ఆధారంగా మారతాయి. అంటే బంగారం ధరలు గత వారం రోజుల్లో ఇప్పటికే తగ్గాయి. అది ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చే వారంలో కూడా పసిడి రేటు నేలచూపులు చూడొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఇది మరో శుభవార్త. అంటే పసిడి ప్రియులకు 2 శుభవార్తలని కూడా చెప్పుకోవచ్చు.